ఈరోజు మనకి నిఫ్టీ చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి ఎంగల్ఫింగ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఇక్కడ ఒక జోన్ ఉంది, రెసిస్టెంట్ జోన్. ఇది బ్రేక్‌ఔట్ అవుద్దో, రేపు కన్సాలిడేషన్ అవుద్దో చూద్దాం. ఇది దాటితే మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో, ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసరికి ఇవాళ ఒక్క ట్రేడే తీసుకున్నా. ఇక్కడ ట్రేడ్ లాజిక్ వచ్చేసరికి ప్రైస్ ఎప్పుడైతే రీట్రేస్ అయిందో, ఇక్కడ 20 ఎంఐ దగ్గర రీటెస్ట్ అయింది హ్యామర్ క్యాండిల్‌తో. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. నేను ఎంటర్ అయ్యేసరికి ప్రైస్ అనేది ఇంకా మూవ్‌మెంట్ ఇచ్చింది. నేను ఎంటర్ అయ్యా. నాకెప్పుడైతే 1:1 వచ్చిందో, అరౌండ్ ఇక్కడ 1:1 వచ్చింది. అప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. తర్వాత నాకు 1:2 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. యాక్చువల్‌గా ఇక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, నేను ఇక్కడ డోజీ పడినప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేశా నేను. అంటే ప్రాఫిట్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. సో, అది నాకు 1:2 ఇచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయా. ఇక్కడ ఫిబొనాచి మనం చూసుకున్నట్టయితే ఇవాళ డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనం చూస్తే కరెక్ట్‌గా 60% దగ్గర రీటెస్ట్ అయిందనమాట. 50 దగ్గర కింద క్యాండిల్ క్లోజ్ అవ్వలా. 60కి రీటెస్ట్ అయ్యి అక్కడ హ్యామర్ క్యాండిల్ పడి ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. ఒక మంచి ఎంట్రీ కింద మనని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ మనం పెట్టుకుంటే ఇక్కడ ఇంకొక లాజిక్ వచ్చేసరికి 200 ఎంఎం అనేది బాగా ఫార్ అవే ఉందన్నమాట. ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయడం కన్నా బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయడం మంచిది. దట్టు ఈ జోన్‌ని ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయినప్పుడు మంచి క్యాండిల్ మనకి ఫార్మ్ అయింది. సో, ఇదొక మంచి ఎంట్రీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నేను తీసుకున్న ఎంట్రీ. ఈ రోజు నేను చెక్ చేసిన స్టాక్స్ వచ్చేసరికి పవర్ గ్రిడ్. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిన వెంటనే తీసుకుందాం అనుకున్నా. కానీ రీసెంట్ స్వింగ్ హై ఉండడం వల్ల నాకు తీసుకోవడానికి ట్రస్ట్ అనిపించలా. సో, ఇవన్నీ రెసిస్టెంట్‌ల కిందే ఉన్నాయి. నాకు తీసుకోవాలా వద్దా అని డౌట్‌లో ఉన్నా. సో, నేను ఇక్కడ ఎంటర్ అవ్వలా. కానీ నేను ఇది చెక్ చేశా అనమాట ఈ స్టాక్. 20 ఎంఏ అట్‌లీస్ట్ ఇక్కడ పైకి వచ్చినా నేను తీసుకుందాం అనుకున్నా. నేను తీసుకున్న టైంకి 20 ఎంఏ అనేది ఇక్కడుంది. ఫార్ అవే ఉందన్నమాట. సో, నేను తీసుకోలే. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలరీ. ఇది కూడా నేను చెక్ చేశా. ప్రైస్ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. కానీ ఒక రిజెక్షన్ పాయింట్ ఉంది. అక్కడ మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ బ్రేక్‌ఔట్ అయింది గానీ ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఎన్‌టీపీసీ. ఇక్కడ మనకి ఎంట్రీ అంటూ ఎగ్జాక్ట్‌గా లేదు. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది గానీ మనకు 200 ఎంఎం ఉంది. సో, మనం ఎంట్రీ తీసుకోము. ఆర్‌హెచ్‌ఐ ఇది కూడా అంతే. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయ్యింది. కానీ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం ఎంటర్ అవ్వం. నేను గ్రోలో కూడా ఎంటర్ అవుదాం అనుకున్నా. ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్‌ఔట్ అయిందో, ఈ బ్రేక్‌ఔట్ అయ్యి ప్రైస్ అనేది ఇక్కడ మూవ్‌మెంట్ అవుతున్నప్పుడు నేను తీసుకుందాం అనుకున్నా. క్యాండిల్ కొంచెం చిన్నగా ఉంటే తీసుకుందాం అనుకున్నా. కానీ క్యాండిల్ అనేది మరీ పెద్దగా ఉంది. సో, నేను తీసుకోలే అనమాట. అప్పుడు 20 ఎంఏ ఈ ఏరియాలో ఉండే. సో, ఇందులోకి నేను ట్రేడ్ ప్లాన్ చేయలే. ఇక్కడ ఒక మంచి ఎంట్రీ మనకిచ్చింది. సెల్ సైడ్ ఎంట్రీ. ఈ కింద స్వింగ్‌లో వరకు మనం ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ మనం గీసుకున్న లైన్స్ బట్టే ప్రైస్ అనేది వెళ్ళిందనమాట. నాల్కో ఇందులో కూడా నేను తీసుకుందాం అనుకున్నా. లైక్ బ్రేక్‌ఔట్ అయితే. జియో. జియో కిందకి బ్రేక్‌ఔట్ ఇచ్చింది గానీ 200 ఎంఏ ఫార్ అవే ఉంది. సో, ట్రేడ్ అనేది ఇగ్నోర్ చేయడం బెస్ట్.